మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ప్రెగ్నెన్సీలో కడుపులో తిప్పడం, వామిటింగ్స్ అవ్వడం అనేది చాలా కామన్ అండ్ ట్రబుల్సమ్ ఇష్యూ. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు మన స్టమక్ని ఎయిదర్ టూ ఫుల్గా కానీ ఆర్ ఎంటీగా కానీ పెట్టకూడదు. సో ఎవ్రీ 2 to 3 అవర్స్కి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. అల్లం, జింజర్తో చేసిన టీ కానీ ఆర్ క్యాండీస్, జింజర్ క్యాండీస్ దొరుకుతున్నాయి బయట. ఇట్లాంటివి చూ చేసినప్పుడు చాలా వరకు నాజియా అనేది సప్రెస్ అవుతుంది. మీ ఫుడ్లో హై ఫ్యాటీ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, చాలా స్వీట్గా ఉన్న ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. ప్రిఫర్ ప్రోటీన్ డామినెంట్, లో ఫ్యాట్, డ్రై అండ్ బ్లాండ్ ఫుడ్. మీరు ఫుడ్ తీసుకునే హాఫ్ అన్ అవర్ ముందు అండ్ ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్లూయిడ్స్ లైక్ వాటర్ ఆర్ జ్యూసెస్ ఆర్ బటర్ మిల్క్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. బికాజ్ అట్లా తీసుకుంటే మీ స్టమక్ ఫుల్గా అయ్యి ఇంకా నాజియా అండ్ వామిటింగ్ ట్రిగర్ అవుతుంది. చాలా మంది తెలియక తిన్న వెంటనే రెస్ట్ తీసుకుంటారు. అవాయిడ్ లయింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. విమెన్కి స్పెషల్గా వన్ డే టైంలో ఆ స్ట్రాంగ్ స్మెల్కి అండ్ ఆ హీట్కి ఇంకా ఇవి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని స్టడీస్లో కోల్డ్ ఫుడ్ ఈజ్ బెటర్ దెన్ హాట్ ఫుడ్ అని కూడా చెప్పారు. కొంతమందికి రూమ్ బాగా స్టఫీగా ఉన్నా, నాయిజీగా ఉన్నా ఆర్ కళ్ళ ముందు ఫ్లాషెస్ ఉన్నా, లేకపోతే బాగా కదిలినా ఇట్లాంటి వాటికి కూడా ట్రిగరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఎక్కువసార్లు వామిటింగ్స్ అవ్వడము, డీహైడ్రేట్ అవ్వడము, కళ్ళు తిరగడము, బాగా లో బీపీ రావడము ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.